భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక వివాదం తారాస్థాయికి చేరింది. మనుగురు మండలం చిన్నరాయిగూడెం గ్రామ ప్రజలు సొసైటీ సభ్యులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. స్థానికులను సొసైటీ సభ్యులను లెక్క చేయకుండా పైరవితో తమ ర్యాంపును కాజేస్తున్నారని ఆరోపించారు. 130 మందితో ఉన్న నూతన సొసైటీని కాదని 20 మంది ఉన్న వర్గానికి ర్యాంప్ కేటాయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను కాదని ఎలా కేటాయిస్తారని సంబంధిత అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మనుగురు ప్రాంతంలో ఇసుక మాఫియాగా పేరుగాంచిన ఓ ఇసుక కాంట్రాక్టర్ వల్లనే ఈ వివాదం చెలరేగిందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పాతవాళ్ళు మీరు చేశారు. గత సంవత్సరం నుంచి మేము ఇసుక ర్యాంపు గురించి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నామండి. వచ్చినప్పటికీ కానీ మాకు పాత ర్యాంపు 2 వర్గాలు అయ్యేసి గొడవలు అవుతున్నాయి. గొడవలు అయ్యేసి మేము మొత్తం ఓటింగ్ అంతా ఒకవైపు ఉందండి. ఓటింగ్ లేని వాళ్ళకే సపోర్ట్ కానీ ఓటింగ్ ఉన్న వాళ్ళకి ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదండి వాళ్ళు. మరి ఆ సపోర్ట్ కోసం మాకు న్యాయం కోసం మేము ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కానీ మాకేమీ కూడా రెస్పాండ్ అన్నది ఏమీ లేదు. ఇక్కడ మాకు ఆ రెస్పాండ్ కోసం మాకు ఇసుక ర్యాంపు ఏటైతే మెజారిటీ ఉందో వాళ్ళకి రావాలనేసి మేము ఇక్కడ ఎన్నోసార్లు వచ్చినప్పటికీ కానీ మాకు ఏమాత్రం వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాము, మళ్ళీ పిఓ సార్ దగ్గరికి వచ్చినాము. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కానీ మాకెళ్ళి ఏమాత్రం వాళ్ళు మెజారిటీ అన్నది మాకు చూపించట్లేదు. మాకు అసలు ఏమాత్రం వాళ్ళు మాకెళ్ళి రెస్పాండ్ అవ్వట్లేదు సార్. గతంలో సంవత్సరం నుంచి తిరుగుతున్నాం కలెక్టర్ ఆఫీస్కి. తిరిగి పాత కమిటీ మేము ఒప్పుకోము, ఇన్ని సంవత్సరాలైనా మేమే చేయాలి అని ఇబ్బంది పెడుతున్నారు. అన్నప్పటికీ కూడా మేము ఇక్కడ 20-30 ప్రజావానికి వచ్చాము కలెక్టర్ ఆఫీస్కి, డీసీఓ దగ్గరకు వచ్చాము. అయినప్పుడు కూడా పాత కమిటీ లీడర్స్ మా మీద గొడవ చేస్తున్నారు. గొడవ చేస్తున్నా కానీ మేము ఒక్కడికి ముందుకెళ్ళేసి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని కలెక్టర్ ఆఫీస్కి కలిసాము, డీసీఓని కలిసాము, టీసీఎండిఓ కలిసాము. తర్వాత ఇంకా ఏదో చారు ఉన్నాడట, మరి పీవీ చారుకే స్పీకర్కే ఇచ్చాము, మాకే వచ్చింది అని ఊళ్ళో కొబ్బరికాయలు కొడుతున్నారు.